తెలుగుదేశం స్టార్ క్యాంపెయినర్ గా ఆయన పేరును సీఎం చంద్రబాబు ఎన్నికల సంఘానికి సిఫార్సు చేస్తున్నారు. విజయవాడ సభలో ఇటీవల పార్టీలో చేరిన సంచలన నేత వంగవీటి రాధాను పలు విధాలుగా సీఎం ప్రస్తుతించారు. ఆయన రాష్ట్రం అంతటా తెలుగుదేశం తరపున ప్రచారం చేస్తారని, ఆయన టీడీపీ స్టార్ క్యాంపెయినర్ అని సీఎం నిండు సభలో ప్రకటించారు. వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరడంతో మరింత బలం పెరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. రాధాకృష్ణ నిస్వార్థంగా ముందుకొచ్చి పేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వాలని కోరారన్నారు. ఆయన అడిగినట్టు చేస్తున్నామన్నారు. రాష్ట్రమంతా పర్యటించి తేదేపా తరపున రాధా ప్రచారం చేయనున్నారని, పార్టీకి ఆయన స్టార్ ప్రచారకులన్నారు. రాధా లాంటి మంచి వాళ్లంతా తేదేపా వైపు వస్తున్నారని, దొంగలంతా వైకాపా వైపు వెళ్తున్నారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. విలువలు లేని ఆ పార్టీకి ఎక్కువ కాలం మనుగడలేదన్నారు. వంగవీటి కుటుంబానికి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో వంగవీటి రాధా పేరు కూడా ఎన్నికల సంఘానికి ఇవ్వబోతున్నట్టు తెలిసింది. నిజానికి వంగవీటి ఫ్యామిలీ ఇప్పటి వరకు బెజవాడ దాటి ప్రచారం చేసిన సందర్భం లేదు. వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ మాత్రం రాష్ట్రం మొత్తం మీద ఉంటుంది. సాదాసీదాగా కనిపించే ఆ నాయకుడిని స్టార్ గా ప్రమోట్ చేస్తారా? చంద్రబాబు వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. బాబు ఎప్పుడు అన్ని అస్త్రాలు ఒకేసారి వాడేయరు. 1 by 1 సంధిస్తూ ఉంటారు. అందాక అవతలి వాడికి సంధి ఇస్తూ ఉంటారు తన ట్రాప్ లోకి రావడానికి. వైసీపీ వంగవీటిని వంచింది, మోసం చేసింది, పక్కన పెట్టింది. గౌతమ్ రెడ్డి లాంటి వాళ్లు నోరు పారేసుకున్నా జగన్ చూస్తుండిపోయాడు, అవమానించాడు. కాపు వర్గానికి ఐకాన్ లాంటి కుటుంబానికి జరిగిన అవమానం ఇది. ఆల్రెడీ ప్రజారాజ్యంలో పరాభవ అనుభవాలున్నాయి కాబట్టి రాధా అటువైపు చూడడం లేదు. టీడీపీలోకి రావడం ఖాయమైపోయింది. ప్రచారానికి విస్తృతంగా అందుబాటులో ఉంటుందని కూడా ఆయన హామీ ఇచ్చారని అంటున్నారు. నిజానికి రాధా మృదు స్వభావి. ఆయన స్థానంలో మరొకరు ఉండి ఉంటే విజయవాడలో వేడి మరోలా ఉండేది. ఎప్పుడో జరిగిన పరిణామాలని ఇప్పుడు రాజకీయానికి సంబంధం లేదు అంటూ హుందాగా మాట్లాడడంలోనే ఆయన నైజం అర్థమవుతుంది. పైపెచ్చు అన్యాయం చేసింది, వంచన చేసింది జగన్ కాబట్టి ఆ అడ్వాంటేజ్ కూడా టీడీపీకి రాని వస్తుంది. ఇలాంటి సమయంలో వైసీపీపై ఎదురు దాడి చేసేందుకు అవకాశం ఉంటుందని టీడీపీ వ్యూహ బృందం అంచనా వేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.